తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే హిందువులందరికీ కూడా పరమ పవిత్రమైన క్షేత్రంగా భావించి మరి ప్రపంచ నలుమూలల నుంచి కూడా తిరుమల వెళ్ళే పరిస్థితి. మరి గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అసలు భక్తి లేని వ్యక్తిని, దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం, పాలకవర్గంలో కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళని, దర్శనాలని వ్యాపారాలుగా మార్చే వ్యక్తుల్ని అందులో మెంబర్స్గా నియమించడం, ముఖ్యంగా రోజా లాంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు 30 మంది 40 మందితో దర్శనాలు కమర్షియల్గా డబ్బులు తీసుకుని మరి దర్శనాలకి తీసుకువెళ్ళటం ఇవన్నీ మనకు తెలిసినయే. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విఐపి దర్శనాలు కూడా తగ్గించి సామాన్య భక్తులందరూ కూడా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి మొన్న జరిగిన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం మరి మనందరికీ తెలుసు, లక్షలాదిగా మరి భక్తులు అక్కడ చేరుకుంటారు. మరి భక్తులు చేరుకున్నప్పటికీ లక్షలాదిగా ఎక్కడా కూడా చిన్న అపశృతి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కొంతమంది మీడియా సోదరులు అక్కడ చేసిన చిన్న పని, ఏదైతే ముఖద్వారం ముందు తాళాలు వేసినట్టు వాళ్ళు పోస్ట్ పెట్టారో దాన్ని చూసి మరి భక్తులు ఏదో తొక్కిసలాట జరిగిపోతే మీరేం చేద్దరు, ముఖద్వారం తాళాలు వేయటం ఏంటని చెప్పి మరి వైసీపీ వాళ్ళు అర్థం లేని వాదనలో వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి రాదని చెప్పి, ఎందుకంటే పరమ పవిత్రంగా భావించే శ్రీవారి దర్శనానికి కానీ, శ్రీవారి భక్తులకు కానీ, అలాగే శ్రీవారి ప్రసాదం విషయంలో కానీ ఏ చిన్న తప్పిదం జరిగినా సరే అందరి మనోభావాలు వాళ్ళ సొంత ఇళ్లలో జరిగినట్టు, వాళ్ళు స్వయంగా వాళ్ళకే జరిగినట్టు భావిస్తూ ఉంటారు హిందువులందరూ కూడా. మరి మీరు ప్రసాదం విషయానికి వస్తే అందులో కల్తీ నెయ్యి కలపటం, సిట్ అధికారులు అక్కడ బంగారం డబ్బు కూడా సీజ్ చేయడం తెలిసిందే. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంటారు, ఏయో మాట్లాడతారంట, లడ్డు అంటారు, గిడ్డు అంటారు, ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఆయనకి హిందువుల ప్రసాదం మీద ఆయనకి ఏ విధమైన నమ్మకాలు లేవు. ఆయన ఏదైనా పండగ వచ్చినప్పుడు ఒక సెట్టింగ్ ఒకటి ఇంటి వెనక వేసుకుంటాడు, అంతేగాని గుళ్ళకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని ఏదో ప్రసాదం కింద పాడేసి తింటున్నట్టు యాక్ట్ చేయడం, తలకేదో రాసుకుంటున్నట్టు యాక్ట్ చేయడం, ఈ నటనలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనించారు కాబట్టే మీరు ఆ వెంకటేశ్వర స్వామితో నిత్యం వేళకోళం వాడుతున్నారు కాబట్టే మీకు పంగనామాలు పెట్టి ప్రజలందరూ కూడా 11 సీట్లు ఇచ్చారు. మీకు ఇంకా బుద్ధి రాకుండా ఈ రోజున మొన్న మళ్ళీ ఈ భూమన అనుచరుడు చేత మళ్ళీ ఖాళీ బాటిల్స్ పెట్టించడం, సాక్షి విలేకరుని అక్కడ పంపించడం, ఏదో ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున అంతా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది, ఏదో అల్లకల్లోలు సృష్టిందామని చెప్పి ఆ బాటిల్స్ మళ్ళీ ఆడ పెట్టించడం, సాక్షి విలేకరు చేత, భూమన అనుచరుల చేత మళ్ళీ భూమన ప్రెస్ ముందుకు వచ్చి దొంగేడుపులు ఏడుస్తూ ఉన్నారు. అసలు సిగ్గుందా? శ్రీవారితో ఏళాకోళాలు ఆడుతున్నారా? మీరు చిత్తశుద్ధిగా మీ నాయకుడు కానీ మీరు కానీ ఎప్పుడన్నా గుళ్ళకి వెళ్ళిన వైనం ఉందా? మీ నాయకుడు ఎలాగే వెళ్ళడం, మీరు ఏదో అలజడి సృష్టిందాం, ప్రశాంతంగా ప్రజలందరూ సంతోషంగా ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగితే మీరు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మీ చిల్లర రాజకీయాలకి దేవుడిని అడ్డు పెట్టుకోవటం అనేది అత్యంత సిగ్గుపడవలసిన పరిస్థితి. ముక్కోటి ఏకాదశి రోజున ఎంత ప్రశాంతంగా జరిగిందో మనం చూసాం.
అదేవిధంగా ద్రాక్షారామ గుడి దగ్గర ఒక ఆగంతకుడు శిథిలం చేస్తే ఆ కపిలేశ్వరుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దాని మీద కూడా రాజకీయాలు. మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు మాట్లాడుతూ ఉన్నారు అది శాస్త్రయుక్తంగా జరగలేదని. ఆగమ పండితులు ఆగమ శాస్త్ర ప్రకారం అవన్నీ చేశారు, అక్కడంతా శాస్త్రయుక్తంగా వెళ్ళింది. మీకు దమ్ము ఉంటే మీకు తెలియదు, అవగాహన లేదు, మీరు పండితులు కాదు, మీరు పండితుల్లో మాట్లాడుతూ ఉంటారు. మీరు రండి, మీరు 10 మందిని తెలిసిన పండితుల్ని తీసుకురండి అని. అక్కడ ద్రాక్షారామంలో పండితులు మరి ఎక్కడ పునఃప్రతిష్ఠ జరిగినా సరే, ఎక్కడ ప్రతిష్ఠ జరిగినా సరే ద్రాక్షారం నుంచి తీసుకెళ్లే పరిస్థితి. అలాంటి పండితులు ఉన్న చోట, మీరు 5 సంవత్సరాలు పనిచేసిన చోట మీరు మళ్ళీ అక్కడ రాజకీయాలు చేద్దామని, మీ హయాంలో ఓ రథాన్నోటి నిర్మించాలని చెప్పి మీరు దానికి నిమిత్తం చెక్క కావాలని చెప్పి పెట్టడం, డబ్బులు కావాలని దొంగ అకౌంట్లు ఇవ్వటం, అవన్నీ కూడా విజిలెన్స్కి పెడితే అక్కడ ఈవో కొంతమంది సస్పెండ్ అయ్యారు, 2 ఎంప్లాయీస్ కూడా. అక్కడ కూడా మీరు కలెక్షన్లు మానలేదు. అక్కడ రథానికి వచ్చిన చెక్కలు కూడా మీ ఇంటికి వాడుకున్నారు. మొన్న ఏదో బంగారం చీర ఇచ్చారన్నారు, ఒక స్లిప్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. కనీసం ఈవో గారికి ఇవ్వకుండా ఎవరికో కొంతమంది పండితుల చేతిలోకి వెళ్ళి చీర పెట్టేశారు. చీర పెట్టి బంగారం చీరని ప్రెస్కి ఇచ్చుకున్నారు. దాని మీద ఎంక్వైరీ వేస్తూ ఉన్నాం. మళ్ళీ మీకు చిత్తశుద్ధి ఉండదు, మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కల్తీనే ఒక విషయం అయితే, పరకామణి దోపిడీ ఒకటి. వైసీపీ హయాంలో మరి ఆపద ముక్కులు వాడి ముడుపుల దోపిడీ, అలాగే దొంగతనం బయటపడుతుందని చెప్పి మరి రాజీ చేసిన విధానం ఒక సినిమాని తలపిస్తుంది. అలాగే తలనీలాల స్కామ్, వైసీపీ హయాంలో ₹2 కోట్ల విలువైన తలనీలాలు మరి నయన్మార్ మీదుగా థాయిలాండ్ నుంచి చైనాకు అక్రమంగా తరలించి మరి ఆ స్కామ్ అస్సాం రైఫల్స్ పట్టుకోవటం జరిగింది. మరి ఇలాగా అనేక అవినీతులు చేసి మరి దేవుడి మీద మీకు భక్తి లేదు, భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ బ్యాచ్ అంతా ఈ యొక్క ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి అక్కడేదో అలజడి సృష్టిందాం అని చెప్పి, మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి గుళ్ళో కూడా ఫీడ్బ్యాక్ బుక్ అనేది దర్శనం ఇస్తూ ఉంది. అందులో 199 ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో అన్నీ కూడా పాజిటివ్గా ఉండటం జరిగింది. అలాగే ఈ దశమి రోజున దుర్గమ్మ తల్లి గుడికి ప్రతి సంవత్సరం 7 లక్షల నుంచి 8 లక్షల మంది వస్తే ఈసారి 16 లక్షల మంది వచ్చారు. అది మీరు గమనించాలి. ఎక్కడా కూడా తోపులాట లేకుండా భక్తులందరికీ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది, భక్తులందరూ కూడా. దానికి ముఖ్య కారణం విఐపి దర్శనాలు పూర్తిగా తగ్గించటం. అది చంద్రబాబు నాయుడు గారు భక్తులు ఎవరికి ఇబ్బంది పడకూడదు, విఐపి దర్శనాలు తగ్గించండి అన్నారు. మీ టైంలో ఓ మంత్రిని కూడా 20-25 మందిని పంపితే ఈసారి ఓన్లీ 11+2 ఇవ్వటం జరుగుతోంది ఒక మంత్రి. అయితే చిత్తశుద్ధి లేకుండా, దేవుడి మీద భయం కానీ భక్తి కానీ లేకుండా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే కొడాలని కూడా గతంలో ఒక హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే అందులో ఏముంది, పెద్ద ఇష్యూ చేస్తున్నారు, మళ్ళీ ఇంకో విగ్రహం పెడతాం, పెద్ద పోయింది ఏముందని చెప్పి మాట్లాడటం జరిగింది. అంటే అక్కడ విగ్రహాన్ని పగలగొడితే వాళ్ళు తలలు పగలగొట్టినట్టు భావిస్తారు హిందువులందరూ కూడా. మీరు నోట్లో పాన్పరగేసి ఆ నిషాన్ని నెత్తి మీదకి ఎక్కి నోటుకొచ్చిన వాగుళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. మీరు మద్యం మత్తులోని కులాల మధ్య ఈ యొక్క హిందువుల మనోభావాల పట్ల ఆటలాడుకుందామని చెప్పి ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తే మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ దేవుడు గమనించాడు కాబట్టే మీలాంటి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రాకుండా మీరు ఈ ఆలయాలతోని, ఈ ప్రసాదాలతోని, ఈ తలనీలాలతోని ఇంకేది పడితే ఈ స్కామ్. గతంలో
మా బొచ్చు పీకలేరని కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇతర నాయకులు కూడా అదే వర్డ్ యూజ్ చేసేవారు. మరి ఈ రోజున ఆ నీలాలు కూడా అమ్ముకునే పరిస్థితి బయటపడతా ఉన్నాయంటే మీరు ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయారనేది ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు దేవుడి పట్ల భయం భక్తితో మసలండి. అంతేగాని ఈ బాటిల్స్ పెట్టించడం, మీరు ఎన్ని వెకిలి చేష్టలు చేసినా అక్కడ అనేక సీసీ క్యామ్లు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ క్యామ్లో జియో ట్యాగింగ్, ఫాస్టాగ్ డేటా ఆధారంగా బాటిల్స్ని కూడా మన పక్కా ప్లాన్తో కొండపైకి తెచ్చిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఎక్కడ ఏ చిన్న అపశృతి జరగకుండా ఇక్కడ అనేక సీసీ క్యామ్లు, జియో ట్యాగింగు, ఫాస్టాగ్ డేటాను కూడా అందుబాటులో ఉంచడం, నేరస్తులను క్షణాల మీద పట్టుకుంటా ఉన్నారు. మరి ఇవన్నీ గమనించుకుని మీరు ఇప్పుడుగానే బుద్ధి తెచ్చుకుంటారని ఆశిస్తూ, మరి ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన టీంకి మంచి బుద్ధి ప్రసాదించాలని, వాళ్ళ మానసిక స్థితిని కొద్ది నిలకడగా ఉంచాలని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.